మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివి 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 అని నిత్యము వేవేల దూతలతో స్తుతించబడుతున్న మా గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని తండ్రి, నీ సన్నిధికి మా ప్రభ చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నాయనా, మమ్మలను మేము సరిచేసుకొని మా ప్రభా నాయన నీ రాజ్యము కొరకు మా ప్రభ తండ్రి ఎదురు చూస్తూ ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా, రాలేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నిశ్చితమైతే మా ప్రభ బిడ్డలను ఆయత్తపరిచి నాయన, ఇది మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయం అని బిడ్డలు గుర్తెరిగి తండ్రి, త్వరపడి నీ సన్నిధికి వచ్చి మా ప్రభ వారును మేమును అనేక మంది కలిసి తండ్రి మిమ్మలను స్తుతించి మహింపరిచే ధన్యత మాకు దయచేయమని. గొప్ప దేవా, సబ్బాతబడి పాఠము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అదే రీతిగా మా ప్రభువా, ఈ సమయంలో తండ్రి దైవారాధనలో మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మా జీవితంలో మేము సరిచేసుకునేటువంటి స్థితిని మాకు దయచేయమని, మీరు మాతో మాట్లాడమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, ప్రభునామను మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా సమయానికి దేవుని సన్నిధికి వచ్చి చక్కని పాటలు పాడినటువంటి వారు, మొదటగా వచ్చిన వారికి ప్రభునామమున ప్రత్యేకంగా ధన్యవాదాలు. 10 గంటల కంటే 10 గంటలకల్లా వచ్చి దేవుణ్ణి స్తుతించినటువంటి బిడలు కాబట్టి పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ నెల 17వ తారీఖున ట్రెజరర్స్ అలాగే సెలెక్టెడ్ ఎల్డర్స్ ఎవరైనా చర్చ్ ఎల్డర్స్ కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తున్నారు. ఆ చర్చ్ నుంచి ఒకళ్ళ ఇద్దరు అనేటువంటిది. అలాగనే చర్చ్ ట్రెజరర్ స్టీవర్డ్షిప్ ఆ యొక్క మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ చర్చ్లో. కాబట్టి మన చర్చ్ ట్రెజరర్ అలాగనే ఒకవేళ ఎల్డర్స్ కూడా రావాలి అని చెప్తే మాత్రం నేను ఎవరు అనేటువంటిది ఇన్ఫార్మ్ చేస్తాను త్వరలో. కాబట్టి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగనే మనకి పోయిన వారం హెవీ రెయిన్ వలన సండే రోజు జరిగేటువంటి ఆ యొక్క మెంబర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి అది వీలైతే రేపు కానీ లేక కమింగ్ సండే ఎప్పుడు మళ్ళీ 10th ఎప్పుడు వస్తుంది ఆ రోజు కానీ పెట్టండి అని వారు కోరారు. రేపు అంటే ఇంత షార్ట్ టైం అయింది కాబట్టి ఇన్ఫార్మ్ చేయటం కూడా మరి కాలేదు. అందుకని వీలైతే 10వ తారీఖున పెట్టడానికి మనము సిద్ధపడదాం. 10వ తారీఖున ఆ యొక్క మెంబర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని మనం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు లంచ్తో అది క్లోజ్ చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే ఈ యొక్క వారంలో గతించిన వారం అంతటిలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారు, అలాగనే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారికి, ముఖ్యంగా ఖ్యాతి గారికి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారు, అలాగనే నిన్నటి రోజు మన యొక్క ప్రియులు చిన్న బిడ్డ స్వప్న ఆ బిడ్డకు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నటువంటి బిడ్డలకు సంఘం తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా ఈ యొక్క డివైన్ అవర్కి సహాయకులుగా వచ్చిన నిర్మల్మ గారికి అలాగనే మెస్సిబాయ్ గారికి సబాతపడి నడిపినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. లాస్ట్ వీక్ ఆ హెవీ రెయిన్ వల్లనే చాలా అటెండెన్స్ కూడా మనకి తగ్గింది. ఆ వీక్ అంతా కూడా ఆ రోజు శాబత్ రోజు, ఈ రోజు మళ్ళీ తిరిగి దేవుడు అందరినీ కూడా క్షేమంగా మళ్ళీ దేవుని సన్నిధికి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా క్రమంగాను మర్యాదగా ఇది జరిగించాలని నా యొక్క విజ్ఞాపన అయినది.
పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ లేచి నిలబడినట్లయితే సాంగ్ సీట్లో నుంచి సాంగ్ నెంబర్ 3. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి విసారితివి, నలిగితివి విసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. మండలంటిది నా మండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. బండలంటిది నా మండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ స్వాస్యముగా, మార్చితివి నీ స్వాస్యముగా. ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఆఖరిది, కన్న తల్లి తండ్రి నన్ను విడిచినాను, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లి తండ్రి నన్ను విడిచినాను, ఈ లోకము నన్ను వెలివేసిన. మారువలేదు నన్ను విడువలేదు, మారువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి విసారితివి, నలిగితివి విసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా.
అందరూ మోకాళ్ళు వేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే స్తోత్రములు ప్రభా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రాలు నైనా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ప్రభా, గడిచిన వారమంతా కూడా నాయన నీ రెక్కల చాటున ప్రభా సంఘ బిడ్డలందరినీ కూడా నాయన మరి కాచి కాపాడి తండ్రి, ఇదిగోనైనా మరొక విశ్రాంతి అయిన ఈ దినాన ప్రభా మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి ప్రభా, కీర్తించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ అవసరతలు ఏమున్నాయో మాకంటే ముందుగా మీకు తెలుసునైనా నా ప్రభా. మరి నీ పాద సన్నిధికి ఎందుకు మరి మేమైతే వస్తామో ప్రభా, మరి మనుషులుగా నా తండ్రి మా అవసరతలను బట్టే మేము వస్తాం. అలాగేనైనా మరి అంతకంటే ముందు నిన్ను స్తుతించడానికి మరి వచ్చి ఉంటే ప్రభా మా తండ్రి, మా దేవా నిన్ను మహింపరచడానికి, అలాగే ప్రభా నిన్ను కీర్తించడానికి ప్రభా మరి వచ్చి ఉంటే మాకు అడగకుండానే ప్రభా నువ్వు ఇవ్వగల దేవుడు తండ్రి. అయితే ప్రభా మరి ప్రభా మానవుడు అవసరతల గురించి ప్రభా ప్రతి ఒక్క మనిషి కూడా ప్రభా మేము అలాగే ఉన్నాం. అయితే ప్రభా మరి మా అవసరతలు తీర్చేవాడు నువ్వే. మరి మేము ఎవరిని అడుగుతాం ప్రభా, మరి మీరు తప్ప మాకెవరున్నారు? అలాగేనా తండ్రి మా దేవా నిన్ను నమ్ముకుని ప్రభా మేము జీవిస్తూ ఉంటుండగా మా అవసరతలు తీరుస్తూ మాకు ప్రభా ఆహారం ఇస్తూ ప్రభా మాకు అన్ని విధాలా మా ప్రభా మాకు కాచి కాపాడుతున్నా మా దేవా మీకే లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు ప్రభా, వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి మరి యవన బిడ్డలని ప్రభా పేరు చొప్పున దీవించండి ప్రత్యేకించి. ఎందు నిమిత్తమైతే ప్రభా బిడ్డలు యవన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి వాళ్ళు మరి ఆలోచనలు ప్రభా మరి పాపలోకానికి బాగా దగ్గరగా ఉంటాయి. అయితే తండ్రి అలాంటి స్థితి నుండి ప్రభా బిడ్డల్ని ప్రభా బయటపరచండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే ఏంటి, అలాగే కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ప్రభా ప్రతి విషయంలో కూడా తండ్రి వారికి మీరు తోడయ్యండి. మిమ్మల్ని మీ నామస్మరణ చేసుకుంటూ ప్రభా వారు నడుచుటకు అలాగే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆలోచనలు ప్రభా చిన్నప్పటి నుండి మరి మీ సన్నిధిలో మరి గడుపుతూ ఉంటున్నారు కాబట్టి నా దేవా మరి మీ వాక్యాన్ని మరి వాళ్ళ హృదయాల్లో ప్రభా మీరు జ్ఞాపకం ఉంచండి. నా దేవా మీరే సహాయం దయచేయండి. బిడ్డలందరికీ నైనా ఎదుగుతున్న బిడ్డలు తండ్రి వాళ్ళకి సహాయం దయచేయండి. అదేవిధంగా మరి యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి. వారి బరువు బాధ్యతల్లో ప్రభా వాళ్ళు జీవిస్తున్నప్పుడు ప్రభా నైనా ఒక్కొక్కసారి మర్చిపోయినా కూడా తండ్రి మీరే సహాయం దయచేయండి. నా దేవా నిన్ను అడిగితేనే మాకు అన్నీ జరుగుతాయి. నువ్వు తప్ప మాకు ఏ దేవుడు లేడు తండ్రి. మా ప్రభా మరి ఆకాశం క్రింద ప్రభా ఎన్ని దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా తండ్రి నువ్వు తప్ప మాకు మంచి దేవుడు ఎవరు లేరు. అయితే ప్రభా ఇది మేము మర్చిపోకుండా నా దేవా కేవలం నిన్ను ముందు పెట్టుకొని మేము జీవించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి పెద్దవాళ్ళకి నా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగోనైనా మరి దేవదాస్ గారిని, అలాగే ప్రభా యశయ్ గారిని, అదేవిధంగా మరి మెర్షీబాయ్ గారిని, మా లక్ష్మమ్మ గారిని, అలాగే నా తండ్రి మరి మేరీ గారు, మరి వజ్రమణి గారిని ప్రత్యేకించి కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆమె కూడా ప్రభా మరి మంచిగా ప్రభా నువ్వు నడవడానికి ఆమె పనులు చేసుకోవడానికి ఇచ్చిన ఆ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి మా ప్రభా ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా నైనా మరి సౌభాగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ప్రభా డయాలసిస్ లేకుండా నా తండ్రి ఆమెకు స్వస్థతను అనుగ్రహించండి. ఆమె అలాంటి అద్భుత కార్యం నువ్వు చేయగల దేవుడు తండ్రి, సహాయం దయచేయండి. అదేవిధంగా కుమారి రాజు విషయంలో కూడా ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయనకి చేస్తున్న మేలును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నేను ఆయన కాచి కాపాడండి తండ్రి. రాకపోకలను తోడేయండి. వాళ్ళ బిడ్డల్ని భార్యని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి ఇంకా ఎవరైతే ప్రభా
మరి అనారోగ్యంతో ఉన్నారు, మాకంటే ముందుగా మీకు తెలుసు, మేము మర్చిపోతాం, కానీ ప్రభా మీకైతే మర్చిపోరు కదా తండ్రి. సహాయం దయచేయండి. అనే హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు నైనా, అందరినీ ఎరిగిన వాడవు తండ్రి. నా దేవా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి మరి ప్రభా బీబీ కుమార్తె విషయంలో ప్రభా పదే పదే మరి దేవా మరి మీకు అడుగుతుంది, అలాగే ప్రార్థన చేయమని కోరుకుంటుంది తండ్రి. ఆమెకి ఇంత విశ్వాసం ఉండబట్టి ప్రభా నీ మీద నైనా మరి ప్రార్థన విజ్ఞాపన కోరుతూ ఉంటుండగా అలాంటి వారందరినీ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించి మా దేవా నైనా మా దేవుడు అలాగే యేసునామంలో ప్రభా మరి స్వస్థపడింది అని తెలుసుకుంటకు సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ఇంకా నాయన పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆయన భార్య ప్రభా మరి బయట దేశంలో ఉంటుండగా నైనా అంత మరి ప్రభా ఆమెకి అన్ని విధాలా మీ కృపా కాపుదలనిచ్చి నా తండ్రి మా ప్రభా మీరే సహాయం దయచేయమని, అలాగే మీ ఒంటరిగా ఉంటుండగా మీరు తోడయండి. అలాగే ఆయన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఇప్పుడు చెప్పనయ్యున్న వాక్యాన్ని మరి మీరే ఆయన నోటి బోరయ్యండి ప్రభా. మంచి జ్ఞానంతో మంచి మాటలు ప్రభా మరి చెప్పుటకు అవి మేము విని మా హృదయాల్లో భద్రపరుచుకునేటట్లు కృప చూపించమని, అలాగే ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరోసారి దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరతలు తీర్చి మరి ప్రభా మీరే పంపించమని, అలాగేనైనా మరి అన్ని విధాలా మీ కృపా కాపుదల నుంచి కాపాడమని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హ్యాపీ సబ్బాత్ అండి. ఇప్పుడు కానుకల సమయము అయితే మరి చిన్న స్టోరీ ఉందండి, మరి అది చదివి వినిపిస్తాను. అన్ని విషయములలో దేవుడు మొదట ఇచ్చిన వాగ్దానము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇది ఎందులో ఉందంటే సామెతల గ్రంథంలో ఉంది. క్వేషే అనే ఒక వ్యాపారవేత్త మృదు స్వభావాన్ని ఒకరోజు వ్యాపార నిమిత్తము వెళ్తున్నప్పుడు తన కారు టైర్లో గాలి నింపుకోవడానికి ఆగాడు. కానీ అక్కడ ఒక బైక్ అడ్డంగా ఉండటంతో ఆ బైక్ ముందు తన కారును ఆపాడు. అప్పుడు షాపులో నుండి వచ్చిన వ్యక్తి మరి స్వీకపై అరుస్తూ దురుసుగా మాట్లాడాడు. కానీ స్వీకే ప్రశాంతంగా ఉండి చిరునవ్వుతో ఆ షాపు వ్యక్తిని పలకరించాడు. అక్కడ ఉన్న తన కారును కూడా ప్రక్కకు తీశాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను నిన్ను తిడుతున్నప్పుడు కూడా నీవు ప్రశాంతంగా ఎలా ఉండగలిగావు? చిరునవ్వుతో నన్ను ఎలా పలకరించగలిగావు? నన్ను తిరిగి ఎందుకు తిట్టలేదు అని స్వీకేని అడిగాడు. అందుకు ఆయన తాను క్రైస్తవుడునని మరియు దేవుని ఎడల భయము కలిగిన వ్యక్తినని చెప్పాడు. అంతేకాకుండా ఆ వ్యక్తికి దేవుని గురించి చెప్పాడు. అతని కోసము ప్రార్థన చేస్తానని వాగ్దానం చేశాడు. ఎటువంటి సవాళ్లతో ఉన్నప్పటికీ దేవుడు సహాయం చేస్తాడని ఆ వ్యక్తితో చెప్పాడు. స్వీకే ఆ వ్యక్తితో సంభాషించినప్పుడు దేవుని మొదటగా ఉంచాడు. మన అనుదిన జీవితాలలో దేవునిని మొదటగా ఉంచాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదించిన వాటితో కూడా స్వతహాగా దేవునిని మొదటగా ఉంచగలుగుతాము. అప్పుడు దేవునికి కానుకలు మరియు దశమ భాగము చెల్లించుట మనకు సులువుగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈయన ఎంత కోపం కొన్నా కానీ ఆయన ఒక క్రైస్తవుడు కాబట్టి మరి ఎదటి వ్యక్తి తిట్టినా కూడా అతను మరి అతను తిట్టకుండా మరి దేవునికి నేను నీ గురించి ప్రార్థన చేస్తానని చెప్పాడండి. ఇప్పుడు మన బబులు వచ్చి ఒక పాట పాడుచుండగా మరి సబాదుబడి కానుకలు మరి కానుకలు తీయబడతాయి కనుక మీరు అందరూ కానుకలు ఇవ్వాల్సిందిగా
కోరుకుంటున్నామండి. చెక్కలు చెక్కలు నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చెక్కలు 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 నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితం, నదిరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితం, చెదిరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చెక్కలు
तू ही मेरे जीवन यीशु, तू ही है प्रभु, तू ही मेरे मन में यीशु, कोई नहीं प्रभु। तू ही मेरे जीवन यीशु, तू ही है प्रभु, तू ही मेरे मन में यीशु, तू ही है प्रभु। तेरे बिन मेरा जीना सवरना मुश्किल है यारो, तेरे बिना ये गुजरना बिताना नामुमकिन यारो। तेरे बिना मेरा जीना सवरना मुश्किल है यारो, तेरे बिना मैं गुजरना बिताना नामुमकिन यारो। तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवाधार है, तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवाधार है। నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము। లోకంలో ఎన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నీవే నిలిచావే సదాకాలము। నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతుల మలచి నన్ను విరచి సరిచేయునాదా। నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతుల మలచి నన్ను విరచి సరిచేయునాదా। నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము। నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం పాటేదైన పువ్వుల కుసుమం। నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం పాదేదైన పువ్వుల కుసుమం। నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము। ఆమేన్। అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చందాల నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి।
పరిశుద్ధం 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 దూతలతోనూ భక్తితోనూ భక్త జనాగంతోనూ మళ్ళీ దీన పాపులతోనూ పాడుపడిచిన మగ్గనమైన యెహోవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. గతించిన సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నేను గత వారంలో ప్రభావ చాలామంది మరి సంఘస్థులు ప్రభావ మరి అనారోగ్యాలతో బాధపడి మరి ఈ సబ్బాతులో మరి నేను స్తుతించుకునే భాగ్యాన్ని మరి మాకు అందరికీ కలుగు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభావ. ఇక రాలేని బిడ్డలను రప్పించండి, మరి వచ్చిన బిడ్డల మీద నీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమరించండి నాయన. ఎవరు ఏ అవసరతలో వచ్చారో ప్రభావ మీకు ముందుగా తెలుస్తండి, ఎందుకంటే మీరు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఉన్న ప్రభావ, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. నీ చిత్తమైతే నాయన మరి ఎవరు ఏ అవసరతలో వచ్చినారు ప్రభావ వారి అవసరతలు తీర్చుకొని అడుగుతున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే నేను చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి నాయన. మరి ప్రభావ మరి ఎంతోమంది నాయన వివాహాల గురించి ఎదురు చూస్తున్నారు ప్రభావ, వారికి మంచి భాగస్వాములను దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నాయన బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి నాయన. వారు వచ్చి మరి మందిరంలో నాయన సాక్షులుగా నిలబెట్టి ప్రభావ మీరే మహిమగంత పొందమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మరి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, మరి స్కూల్ తెరిచేట ప్రభావ బిడ్డలు మరి స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండగా తండ్రి రాకపోకల్లో నీ బంగారు దేవత కంచుకారులో బిడ్డలు నడిపించండి నాయన. పసి బిడ్డలను ఆశీర్వదించండి, వారికి నాయ తండ్రి మరి ఎటువంటి అనారోగ్యాలు సోకకుండా ప్రభావ మీరే మీ కృప చూపించండి నాయన. అలాగే వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని వేడుకుంటున్నాం నాయన. మరి ఇచ్చిన వారినే కాక ఇవ్వని వారిని కూడా మరి ఆశీర్వదించి ప్రభావ మరి తదుపరి సబ్బాతులో వారు కానుకలు వేయడానికి ఇచ్చి బుద్ధిని వారికి పుట్టించమని త్వరలో రానైన మా ప్రభుని మీ ప్రియకుమారులను వేసే పెట్టిన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా సబ్బాతు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. నిజంగా చాలా సంతోషం. మన మోక్షణమ్మ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి రాగలగటం, ఆమె ఈ మెట్లు కూడా ఎక్కలేనట్టి ఆ యొక్క పరిస్థితిలో వారు ఉంటున్న సమయంలో కూడా ధైర్యం చేసి ఎక్కి రాగలిగారు. దేవుడిచ్చిన ఆ యొక్క శక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఇంకా ఈసారి ఎక్కువగా జెంట్స్ వైపు మనకి బెంచెస్ ఫిల్ అవుతున్నాయి, మీరు గమనించారో లేదో. ఎక్కువగా వారం వారం కూడా స్త్రీల కంటే పురుషులు ఎక్కువ పోటీ పడుతున్న విధంగా ఉంటుంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు వారందరిని బట్టిని. కూడి వచ్చినటువంటి బిడ్డలు దేవునికి మహిమకరంగా నడుస్తున్నందుకు, దేవుడు మనందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు. ఎంతమంది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే తల్లులు కూడా కొనరని కాదు, కానీ ఇక్కడ తండ్రి గురించి మాట్లాడుకుంటే, తండ్రి తన కుమార్తె కానీ కుమారుడు కానీ ఏదన్నా కావాలని అడిగినప్పుడు కొంటాను అంటాడా, కొనను అంటారా, లేకపోతే అన్నదానికంటే ఎక్కువ కొంటారా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అది ఉండకుండా పోదు సహజంగా. అయితే నేను ఎవరైనా ఒకరిద్దరు చెప్పమంటే మీరు మీ బిడ్డలు అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఒక ఇద్దరు చెప్పండి చాలు, ఎక్కువ మంది అందరికీ ఇవ్వలేము సమయం. ఎవరైనా ఒకరు మీ కుమార్తె కానీ మీ కుమారుడు కానీ వారికి ఏదో అవసరమే అడిగితే మీరు ఏమంటారు? మొదట ఏమంటారమ్మా? ఖచ్చితంగా అదే. ఓకే, అక్కడ ఎక్కడి నుంచో ఒకళ్ళు అయితే లేదు అంటారంట. మరి లేదన్నాక ఏం చేస్తారు? మీ కూతురు మీ కొడుకు అడిగితే తర్వాత కొంటారా మళ్ళీ? ఓకే, ఇటుపక్క యశోయ్ గారు అయితే ఇద్దరు కూతుర్లకి ఒక కొడుక్కి వాళ్ళ పిల్లలకి కూడా కొంటున్నాడట, అందుకే ఆయన చెప్తానంటున్నారు. ఏదో ఏమంటారు అడిగినప్పుడు? మీ అమ్మని అడుగంటారా? నాతో సంబంధం లేదు, మేరీ గారిని అడుగంటారు. అమ్మనే అది అమ్మమ్మనే అడగరు సహోదరి. అంటే నేను ముందు చెప్పినట్టుగా ఒక్కొక్కరి దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకుండా పోదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అడిగిన దానికంటే
ఎక్కువే కొంటున్నారు. దేవునికి వందనాలు. ఇది రైట్ సుశీలమ్మ గారు మీరు అన్నట్టు. సహజంగా ఎందుకు అంటే బిడ్డల మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆ మొదట మీరు చెప్పినట్టుగా లేవనే మాటే ఇదే చెప్తారు. కానీ మీకు తెలుసో తెలీదు కానీ అడిగిన దానికంటే ఇంకొకటి ఎక్కువే అక్కడికి తీసుకెళ్ళి కొన్న పాస్టర్ గారు ఉన్నారు. అది ఒకటి అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 2 అయినా 3 అయినా వాళ్ళు అడగరు. అంటే బిడ్డలే కాదు, అందులో దానికి యోగ్యురాలు పాస్టరమ్మ గారు కూడా. ఆ రీతిగా ఎందుకు ఇక్కడ మనం ఇది జ్ఞాపకం చేసుకుంటాం అంటే మన బిడ్డలు, మన కుటుంబం, వారికి అవసరం ఏంటో అనేటువంటిది యజమానుడిగా నీకు తెలుసు, యజమానురాలుగా నీకు తెలుసు. కాబట్టే అడిగినది కొంచెమైనా కానీ ఆ సమయంలో లేదనేటువంటి స్వభావం మన వారికి వ్యక్తపరిచినా కానీ, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసేటువంటి గొప్ప కార్యము ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. కారణం ఏంటంటే చాలా మందికి పొందుకోలేకపోతున్నామేనో ఒక వేదన బాధ ఉండొచ్చేమో, కానీ కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ సమస్తము కూడా నీకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, సమయము కొంచెం మించిపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు నీవు అడిగిన దాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో ఆమె అడిగినది కొంచెమే, కానీ ఆమె పొందుకునేటువంటి మేలులు. ఎందుకంటే నువ్వు ఒకవేళ పేదరికంలో ఉన్నావా, ఒకవేళ నీకేదో అవసరతతో ఉండి అది పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా, అది నీకు దేవుడు సమృద్ధిగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నువ్వు అడగాల్సిన విధం ఉంది, నువ్వు ఆయనతో మాట్లాడే విధం ఉంది, నువ్వు ఏ రీతిగా ఉండి నువ్వు దేవునికి మహిమకరంగా ఉంటున్నావో అది చాలా చాలా అవసరం. ఎందుకో ఈరోజు చెప్తాను, దేవుడు ప్రేమమయుడు కనుక, దేవుడు కృప చూపేవాడు కనుక ఈరోజు నువ్వు అడిగిన దానికంటే ఉన్నతంగా పొందుకునేటువంటి బిడ్డగా నువ్వు ఉండబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో 1 శామ్యూయల్ మొదటి సమూయేలు 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆ స్త్రీ గురించి అనగానే మీకు అర్థమై ఉండొచ్చు. ఎవరండి? ఎఫ్రాయిము మన్యమందు రమతయి మొస్ఫీము పట్టణము వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడై ఉండి సూపునకును పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన యెరోహు కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. దేవునికి ఇక్కడ ఒకసారి చాలండి, ఈ 2 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి స్త్రీ గురించే మనం ఇప్పుడు నేర్చుకోబోతాం. ఎవరి స్త్రీ అంటే పెనిన్నా కూడా ఉంది, అక్కడ హన్నా కూడా ఉంది, కానీ ఎక్కువ హన్నా గురించే మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే హన్నాకి తర్వాత వచనాల్లో మనం చదివినట్లయితే అన్నాకి పిల్లలు లేకపోవటం, గొడ్రాలుగా ఉండటం, పెనిన్నాకి బిడ్డలు ఉండటంలో ఈమె పడుతున్నటువంటి అవమానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక్కడ ఎల్కానా ఆమె భర్త. ఒకవేళ ఆయన గురించి మాట్లాడుకోవడం కన్నా ఈమెకు ఆత్మీయ తండ్రి అనేటువంటి వారు ఉంటారు. శారీరక తల్లిదండ్రులు ఉన్నా ఆత్మీయ తండ్రి అనేటువంటి వారు ఉంటారు. నువ్వు విశ్వసిస్తున్నటువంటి ఆ యొక్క లోక రక్షకుడు. ఈ యొక్క హన్న తన భర్త మీద ఆధారపడట్లేదు, తన యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడట్లేదు, కానీ ఆమె మాత్రం నిజంగా అక్కడ ఉన్న దైవ సేవకుడు కూడా ఆమెను చూసి ఏమన్నాడు? నీవు మత్తురాలువై ఉన్నావా, ద్రాక్షరసం సేవించావా అని అడుగుతున్నాడు. అంటే ఆమె యొక్క విశ్వాసము, ఆమె అడుగుతున్నది ఎవరిని, ఏ రీతిగా అనేటువంటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క హన్నా చేసినటువంటి పని ఎంత ఉన్నతమైనటువంటిదో మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏంటి హన్నా చేసిన పని? నేను అనేది ఆమె అసలు అక్కడ ఆయన్ని అడిగినటువంటి దాన్ని గురించి, అది పొందుకున్న తర్వాత చేసినటువంటి పని. అమ్మా, తన కుమారుణ్ణి పాలు విడవగానే అక్కడ దేవుని యొక్క అంటే ఆమె ఏమైతే చెప్పిందో, ఏమైతే మొక్కుకుందో, ఏమైతే చేస్తానందో అది చేసింది. ప్రేమ ఉంటుంది హృదయంలో. నా కుమారుణ్ణి ఈ వయసులో ఇచ్చేయాలని నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను.
మనము ఇంత వయసు వచ్చినా మన బిడ్డల్ని దేవుని యొక్క పరిచర్య నిమిత్తం పంపమంటే, ఆ పరిచర్య చేయండి అంటే చాలాసార్లు ఆలోచిస్తాం. కానీ ఆ యొక్క పాలు విడిచినటువంటి చిన్న బిడ్డ అక్కడ ఏం పని చేస్తాడు, లేకపోతే ఆ బిడ్డని ఎలా పోషిస్తాడు అక్కడ సేవకుడు, లేకపోతే పోషింపబడతాడు అనేటువంటి ఆలోచన కూడా ఆమె పెట్టుకోకుండా ఆమె కంప్లీట్గా దేవునిపై ఆధారపడి తన కుమారుణ్ణి అక్కడ దేవుని సన్నిధిలో సమర్పించాలి. అంటే ఇక్కడ మనం అన్నాకున్నటువంటి ఆ యొక్క గుణమును మనం చూసినప్పుడు ఆమె మొక్కుకున్నటువంటి ఆ యొక్క మొక్కుబడులు చెల్లించిన విధానము మనందరము నేర్చుకోవాలి ఈ యొక్క మధ్యాహ్న సమయమందు. కాబట్టే ఆమె ఎలా ఉందంటండి, నేను గొడ్రాలనై ఉన్నాను, అయితే ఆ స్త్రీ దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకొని సంతానం కలిగి తల్లిగా చేసి బహుగా ఆశీర్వదించాడో మనము ఈరోజు నేర్చుకోవాలి. అప్పటి వరకు కూడా ఆ మాట్లాడినటువంటి మాటలను బట్టి చూసినట్లయితే ఇక్కడ వారు చెప్పినట్టుగా ఎల్కానా 4వ వచనంలో ఉంది, తాను బలి అర్పణలు చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును తాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని అన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెను సంతు లేకుండా చేసెను. ఇక్కడ సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి ఈమె గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆమె అంటుందన్నమాట, ఏ రీతిగా దేవునికి మహిమకరంగా ఉండాలని ఆమె కోరుకున్నదో మనం చూస్తున్నాం. ఇక్కడ 8వ వచనం, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుటే ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగింది, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఆమెతో చెప్పాను. అంటే మరి చాలు కదా అనుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆ షిలోహులో దేవుని యొక్క మందిరంలో నాకు ఒక గర్భఫలమును దయచేయని అడిగింది. కాబట్టి మనము ఈ మాటలు చెప్పడానికి గత రాత్రి మనం నేర్చుకున్నట్టుగా విశ్వాసము ఆ క్రియ లేకపోతే వ్యర్థం, మృతమైనదే. మాటలు ఎన్నైనా చెప్తాం కానీ మన యొక్క జీవితంలో అది ఏమై ఉండాలో తెలుసండి, క్రియారూపకములో ఉండాలి. ఈయన తన యొక్క మరొక భార్య ఉన్నది అక్కడ, ఆమెతో కూడా ఇవే మాటలు చెప్పొచ్చు, లేకపోతే ఆమెకు కొంచెం తగ్గి ఇచ్చి ఈమెకు ఎక్కువ ఇచ్చానని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏది ఇచ్చినా ఆమెలో ఉన్న మనోవేదన తీయగలిగేవాడు మాత్రం ఎల్కానా కాదు, తనకు పుట్టినటువంటి బిడ్డలు కాదు, ఒకడే ఒకడు ఆయన సర్వ సృష్టికర్త అని ఆయనకు మాత్రమే మొక్కుబడి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆమెకున్నటువంటి అవమానకరమైనటువంటి స్థితిని చూస్తే నిజంగా ఆమె ఎలా ఉందో మనం ఇక్కడ కొన్ని మాటల్లో చూడొచ్చు. కీర్తనలు 40వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామా. ఎందుకంటే ఈమెను అవమానపరిచినటువంటి వారిలో మొదట తన యొక్క భర్తకు మరొక భార్యగా ఉన్నటువంటి పెనిన్న మాటలను బట్టి మనం చూడొచ్చు. ఏమంటుందండి, ఏమని ఇక్కడ దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్నామండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఎందుకు చాలమ్మా, నీవు ఎప్పుడు కూడా నీ విజ్ఞాపన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట, సహనముతో ఎదురు చూడాలి. ఎందుకంటే ఈరోజు అడిగాము, ఈరోజు ఏదో నీవు దేవునికి విజ్ఞాపన చేసావు, మన పిల్లలు అయితే అదే పని చేస్తారు. అడిగాను డాడీని, మమ్మీని అడిగాను, ఇప్పుడు కొనకపోతే అల్లరల్లరే ఆ రోజంతా. కానీ మీ మమ్మీ డాడీకి ఒక ప్రణాళిక ఉన్నది కదా, ఎప్పుడో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడనో, లేకపోతే నువ్వు మంచిగా చదివితే ఒక బహుమానంగా ఇవ్వాలనో, లేక మరింకేదో దానికంటే ఉన్నతమైనది ఇవ్వాలనో వారికి ఒక ప్రణాళిక ఉన్నది. కానీ మనం చిన్న బిడ్డలు మన తల్లిదండ్రులుగా మనతో ఆ యొక్క అల్లరల్లరి చేసినట్టుగానే మనము కూడా మన తండ్రి అయిన దేవునితో ఉంటున్నాం. ఆ సహనం అనేటువంటిది, ఆ ఓర్పు అనేటువంటిది మనకు తెలియట్లేదు. ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎంతగా ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అందుకే అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటున్నాడు, మీ సహనమును 4వ అధ్యాయము 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి అది. ఎందుకంటే నువ్వు ఓర్పుతో సహనముతో నువ్వు అడగాలి దేవుణ్ణి, దేవుని మీద ఆధారపడాలి. ఆమె ఎన్ని అవమానాలు పడి అన్న
దేవునికి మొరపెట్టుకున్నదో, దేవునికి మొక్కుబడి చేసుకున్నదో, తర్వాత మనం కొన్ని వచనాల్లో మనం చూస్తే ఆమె పొందుకున్నటువంటి మేలును మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఒకవేళ సహనము లేనిటువంటి వారుగా ఉంటే నువ్వు ఆ సమయంలో ఆ త్రోవ తప్పేటువంటి బిడ్డగా కూడా నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడైతే సహనముతో ఎదురు చూస్తావో, నువ్వు ఊహించిన దానికంటే మెండైనటువంటి దీవెనలు దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఒకసారి యాకోబు 5వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 11, యాకోబు 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకున్నారు. అది కావాలి కదా నీకు. యోబు కంటే ఎక్కువ శోధన సహించేవాడు కాదు కదా, నువ్వు అనుభవిస్తున్నటువంటి వాడు కాదు కదా. కాబట్టి యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 42:10 చదివారు మనకి స్క్రిప్చర్ రీడింగ్ ఇందాక. పర్లేదు, ఇప్పుడు చదవవసరం లేదు, కానీ మనకి ఈ వేదవాక్యంగా చదవబడినటువంటి ఆ 42 జోబ్ చాప్టర్ 42 వర్సెస్ 10లో చాలా స్పష్టంగా రెండంతల ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నట్టు మనం చూస్తున్నామండి. అందుకే అంటున్నాడు ఇక్కడ పౌలు, నిన్ను నన్ను కూడా సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా మనం. మరి సహనం ఎందుకు లేదు నీలో? ఎందుకంటే నువ్వు అడిగిన దాన్ని ఇప్పుడే పొందుకోవాలని, నువ్వు ఈరోజే ఒక విత్తనం వేసి దాని పంట ఈరోజే కావాలని నువ్వు ఎలా కోరుతావు? ఓర్పు సహనం వద్దా? రే సహోదరి సహోదరుడా, ఆ తొందరపాటు నిర్ణయాలు, ఆ తొందరపాటు మాటల వల్లనే నువ్వు నేను కూడా దేవునికి, మన యొక్క ఇరుగు పొరుగు వారికి, మనం ఆత్మీయతలో కూడా దూరం అయిపోతున్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ హన్నా చేసినటువంటి ఆ యొక్క పని, ఆమెకున్నటువంటి ఆ యొక్క గుణాన్ని మనం చూసినట్లయితే సహనము కలిగినటువంటి ఆ యొక్క స్త్రీగా ఆమె ఉన్నది. సహనం కలిగినటువంటి స్త్రీగా. మరొక రీతిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆమె 5వ వచనం కదండి, మొదటి సమయాలు, మనం అది కూడా అదే చదువుతున్నాం దాంట్లోంచి. మొదటి సమయాలు 5వ వచనము, మొదటి సమయాలు 1వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అని ఆమెతో చెప్పాను. నువ్వు ఎంత చెప్పినా ఆయనకున్నటువంటి శోధన ఏంటి, ఆమెకున్న లోటు ఏంటి, ఆమెకున్నటువంటి అక్కడ అవమానకరమైన పరిస్థితి ఏంటంటే గొడ్రాలు అనే మాట. ముందు ఆ నింద తీయగలవాడివి నువ్వా? అలా అనుకుంటే ఇప్పుడే మనం న్యూస్లో వింటూనే ఉన్నామండి, వార్తల్లో ఎంత భయంకరంగా ఉన్నది. ఒక హాస్పిటల్ గురించి ఇస్తున్నారు కదా న్యూస్, కంటిన్యూగా వారం అంతా వచ్చాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం జరుగుతున్నటువంటివి. అది కూడా వారు ఎంతో ఆశతో తల్లిదండ్రులు ఆ యొక్క హాస్పిటల్స్కి వెళ్తుంటే అక్కడ ఎలా జరుగుతుందంటండి, వేరే ఎవరున్నో, అది కూడా ఆ యొక్క బిచ్చగాళ్ళగా ఉన్నటువంటి వారికి ఆహారం ఇవ్వటం వల్ల వారు ఆశపడతారు. కాబట్టి వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క కణాలను బట్టి బిడ్డలను వారికి అందిస్తున్నారని మనం వింటున్నాం. ఎంత ఘోరమైనటువంటి దుస్థితి అంటే, వారు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం సరే ఈ సమాజంలో జరిగింది, మనకు అవసరం లేదు, కానీ వారు వెళ్ళిన విధానం మనం ఆలోచించాలి. ఎందుకంటే భర్త వలన సాధ్యం కాలేదు, భార్య వలన అక్కడ సాధ్యం కావట్లేదు. మరి ఎలాగా అంటే ఏదో ఒక రూపంలో అడ్డదారులకు వెళ్ళాలి, అక్కడి నుంచి మనం పొందుకోవాలి. వీటన్నిటికంటే హన్నాను గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు అనేటువంటి విశ్వాసముతో కనుక నీవు వెళ్ళినట్లయితే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమె చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తాం. ఒకసారి కీర్తనలు 6వ అధ్యాయం, కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనలు 6వ వచనం, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఏంటిది? ఈ మాటలు చూస్తే అసలు ఏదో ఒక నదిలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప పరుపు కొట్టుకుపోయే పరిస్థితి అంటే ఎంత వేదన కలిగి ఉన్నారు అనేటువంటిది ఈ మాటల ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె అన్న తన భర్తకి హెల్కానికి కూడా తెలియదు ఆమె భారం, ఆమె బాధ హృదయాంతరంగం ఎరిగిన దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆమె చేసినటువంటి ప్రార్థన ఆయన విన్నాడు.
ఆయన విన్నాడు. విని ఆమెకు తగినటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క మేలును అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఓర్పు సహనం కలిగినటువంటి స్త్రీగా ఉంది ఆమె. అలాగే యోబులో 16వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉందండి. దాని ముందు బుక్ అండి, కీర్తనల కంటే ముందు పుస్తకం, 16వ అధ్యాయం 21వ వచనం. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వాద్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. అది ఆయన ఏమంటాడంటే, నేను దేవుని వైపు కన్నీళ్లు విడుచుచు అదొక ప్రవాహములాగా అని చెప్తున్నాడు. చాలాసార్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాళ్ళు తన కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచిందని ఒక స్త్రీ గురించి మనం వింటాం. ఎవరామే? అందరికీ కూడా ఆమె నిజంగా కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపేసిందా, తుడిచిందా అంటే కడిగిందా? నిజమేనా అసలు? అదే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనం నమ్ముతాం. నిజమేనంటారా? నా విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉంది? అందుకే మనం చాలాసార్లు మన ఆ భారమైనటువంటి స్థితితో మనం దేవుని దగ్గరికి వెళ్ళట్లే. మన కోసం ఎవరో ప్రార్థన చేస్తారు, మన కోసం ఎవరో ఏదో ఇస్తారు. ఇక్కడ ఎల్కానా మీద ఆధారపడినటువంటి హన్నా వలెగా మన యొక్క జీవితాలు ఉన్నాయి. అయ్యా నేను చదువుకోలేదయ్యా, అయ్యా నాకు ప్రార్థన మరి ఇంకెప్పుడు వస్తుంది ప్రార్థన? మరి దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, నువ్వు అడుగుతున్నది నువ్వు పొందుకోవటానికి మరి ఏ రీతిగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు? ఏ రీతిగా దేవునితో మాట్లాడుతున్నావు? దేవుని సన్నిధిలోను, దేవుని యొక్క నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క గదిలో దేవునితో మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, యోబుకు కలిగినటువంటి శ్రమను బట్టి యోబు మాట్లాడుతున్నాడు. దేవునితో దేవుని అడుగుతున్నటువంటి విధానము నీకు తెలియాలి. ఆ రీతిగానే ఇక్కడ మనం చూసాం, ఇందాక చెప్పినటువంటి మాట లూకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనం. చదవవసరం లేదు కానీ ఆమె చేసినటువంటి పని కన్నీళ్లతో పాదములు కడిగింది అని మనం అక్కడ చూస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీళ్లతో ప్రార్థన చేయటం, కన్నీళ్లతో దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటిది. నీ చుట్టూ ఎవరున్నారా? వారు ఏదో చూస్తారు, వారు నీ వైపు చూసి నవ్వుకుంటారంటే నీకున్న శ్రమ వాళ్ళకి లేకపోవచ్చు, నువ్వు అడిగినటువంటి అవసరత వారికి అవసరం లేకపోవచ్చు, మరి వారు కోరుకున్నది నీకు అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు ఎవరు అడగాలి నీ కోసం? ఎవరు అడగాలి? పెనిన్నా అడుగుతుందా? పెనిన్నాకి అవసరం ఏంటి? పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు, ఆమె సంతోషంతో తన భర్తతో ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరితోనైనా సంతోషంగా అక్కడ తిరుగుతుంది. ఇక్కడ మాత్రం హన్నాకు మాత్రం ఒక్కటే వేదన, ఈ గొడ్రాలు ఎందుకు వచ్చిందనే మాట. అది తొలగించుకోవటం కోసం ఆమె పడినటువంటి ప్రయాస, దేవునికి విన్నవించుకున్నటువంటి విజ్ఞాపన ఎంత గొప్పగా ఉందో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ 1 శామ్యూయల్ మనం వెళ్ళినట్లయితే 1 సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి వందనాలు. ఆమె చేసిన ప్రార్థన ఎంత వినయముతోనూ ఎంత తగ్గింపుతో వేదనతో కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసి అడిగిందో. చాలా మంది విశ్వాసులు నేను వారిని విజిట్ చేస్తున్నప్పుడు చెప్తూనే ఉంటారు, ఈరోజు మేము ఇంతగా దీవించబడ్డామంటే అయ్యా మేము దేవునితో మాట్లాడిన విధానము, మమ్మలను మేము నలగొట్టుకొని ఎన్నో మార్లు ప్రభా నీవు మాకు సహాయం చేయని అడిగినప్పుడు దేవుడు మమ్మల్ని దీవించాడని ఎంతో మంది సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు. ప్రియ సహోదరు, అందుకే అన్నాను, సమయం ఇస్తే మనకి సాక్ష్యం చెప్పమంటే అసలు సమయం సరిపోదు. అందరూ దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. ఇక్కడ హన్న కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వేదనతో ఉన్నటువంటి ఆ హన్న ప్రార్థన చేసిన మొక్కుకున్నటువంటి విధానం చూస్తే మరుసటి సంవత్సరానికి వచ్చేసరికి ఆమెను దేవుడు జ్ఞాపకము యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చాలాసార్లు నన్ను గుర్తుంచుకో ప్రభా, నన్ను గుర్తుంచుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని మనము బ్రతిమలాడటం కన్నా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఏ విధంగా ఏం చేయాలో. ఎందుకంటే దేవుడైతే అంటున్నాడు, నీతో నేను నిత్య నిబంధన చేసుకున్నాను, నేను
ఎప్పుడు కానీ దాన్ని పొందుకోవటానికి నువ్వు అర్హత సాధించుకోలేకపోతున్నావు. ఏ రీతిగా నువ్వు ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కీర్తనలు 89వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దామండి. కీర్తనలు 89వ అధ్యాయము 50 వచనం. 89:50. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్నాను. నిందను జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ సహోదరి సహోదరుడు చాలండి. ఎందుకంటే ఆయన కలిగినటువంటి ఆ బాధను, ఆ భారమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాకున్నటువంటి నిందను తీసివేయి. నువ్వు ఎప్పుడు కూడా ఆ విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. 105వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే 105:9. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. దేవునికి వందనాలు. ఆయన ఏమంటాడో తెలుసా? ఇస్సాకుతో చేసినటువంటి విజ్ఞాపన, ఆ యొక్క నిత్య నిబంధన నీతో నాతో కూడా చేశాడు. ఇందాక ఎవరో మన సబ్బత్ బడి పాఠం చెప్తున్నప్పుడు సమయంలో చెప్పారు. ఏమని? అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఎక్కడికొచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలతో అది నెరవేర్చాడు. ఆ యొక్క దాసత్వం నుంచి వారిని విడిపించినట్టుగా మనము చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కనుక నీకు గర్భఫలం ఇచ్చేవాడు ఆయన, నీవు అడిగేటువంటి బహుమానమునిచ్చేవాడు ఆయన. అవి పొందుకోవటానికి నువ్వు ఏ రీతిగా సిద్ధపడ్డావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి ఆ సమయంలో ఆమె ఒక కుమారునికి తల్లిగా మార్చబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి పొందుకున్నటువంటి మేలులను బట్టి నువ్వేం చేస్తున్నావు? 21 నుండి 28 వచనాలు. 1 సమూయేలు 1వ అధ్యాయము. ఏటేటా అర్పించు బలు నర్పించుటకు మ్రొక్కబడిని చెల్లించుటకును పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ఆమె వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎప్పుడు అయిపోయింది, ఓ బహుమానం పొందుకున్నాం చాలు నాకు అనుకుని మర్చిపోయేటువంటి వాళ్ళం ఎంతో మంది ఉన్నాం. మనం శ్రమలో దేవునికి విజ్ఞాపన చేస్తాం. ఆ శ్రమ తప్పిన తరువాత మళ్ళీ దేవుని నుండి మనము దూరంగా తొలగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఆమె చాలా స్పష్టంగా చెప్పింది అక్కడ. ఎందుకంటే నా కుమారుడు పాలు విడిచే వరకు కూడా నేను రాను. ఎందుకంటే దేవునితో నేను మొక్కుకున్న మొక్కుబడి అలాంటిది, నేను విజ్ఞాపన చేసినటువంటిది అది. కాబట్టి ప్రతి ఏటా వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని ఆమె ఆ సంవత్సరము విడిచిపెట్టి దేవునికి మొక్కుబడి. చాలామంది మొక్కుబడులు చేస్తుంటామండి, కానీ ఇందాక చెప్పినట్టుగా ఆ శ్రమ తొలగిపోయిన తర్వాత మళ్ళీ మనకి గుర్తుకు రాదు. ఒకసారి ప్రసంగిలో ఒక మాట ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 5:4. చేసి కొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయుకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. చాలమ్మా. ఏంటంట? నువ్వు ఒకవేళ విజ్ఞాపన చేసి ఆ మేలులు పొందుకున్న తర్వాత నువ్వు ఆలస్యం చేయకు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి నువ్వు ఆలస్యం చేయొద్దు అసలు. 4వ వచనం కూడా ఒకసారి 4వ వచనం చెప్పినటువంటి మాట అదే. ఎందుకంటే అలా చేసినట్లయితే ఏం కలుగుతుందట? దయచేసి కంటిన్యూషన్ చదవడం. ఇప్పుడు నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొనిన చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనకుండుట మేలు. ఎందుకంటే అసలు నువ్వు చెల్లించకుండా ఉండేలా ఉంటే మొక్కుకోకుండా ఉండడం మంచిదట. ఎందుకని? నువ్వు శాపగ్రస్తుడు అవుతావని కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి తెలియదు. ఆ మాట అంటే కొంతమందికి గాయమే అవుతుంది, కానీ గాయం కోసం కాదు. ఇక్కడ నీవు సరి చేసుకోలేకపోతే తర్వాత వచ్చేటువంటి నిందలు, తర్వాత వచ్చే శ్రమలు మరి ఎక్కువ ఘోరంగా ఉంటాయి. అందుకే మనం దేవుని సన్నిధిలో ఆయన మహింపరచడానికి సిద్ధపడి ఆ సమయంలో ఆ మేలులు కొంతమంది నేను చూశానండి. ఒక బెగ్గింగ్ చేస్తున్నటువంటి ఒక స్త్రీ
ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి స్త్రీ. ఒక ఆయన వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా నేను నీకు ఇదిగో ఈ పూట ఇంత కొంత డబ్బులు ఇస్తాను, ఇదిగో ఆయన చెడ్డవాడను, లేకపోతే ఆయన అంటే ఆమె నమ్ముకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు గురించి నువ్వు నిందించు అని చెప్తే ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? నీవిచ్చే డబ్బులు నాకు అవసరం లేదు, నీవిచ్చే సహాయం నాకు అవసరం లేదు, కానీ నా దేవుడు మాత్రం నన్ను పోషించగల సమర్థుడు అని చెప్పేసి నా దేవుడు స్తుతించబడును గాక అంటుంది ఆ రైల్వే స్టేషన్లో కూర్చున్నటువంటి ఆ స్త్రీ. ఎందుకంటే ఆమె ద్వారా అనేక మందికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఆలోచన దురుద్దేశంతో ఆయన ప్రయత్నించాడు. కానీ చివరికి ఆ పేద స్త్రీ, ఆ పేద ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఇది అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గుర్తొచ్చారు. ఒకవేళ వారు తప్పించకపోయినా కూడా నా దేవుడు, నెబుకద్నెజరు నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమకు మేము రొక్కం. పెద్ద ఆమె ఆ తల్లి కూడా వాళ్ళతో పాలుభాగస్తురాలు అయిందని అనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మొక్కుకుంటే మనము తప్పకుండా దాన్ని చెల్లించే వారుగా ఉండాలి, లేకపోతే మొక్కుకోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా. ఎందుకని ఇక్కడ నీవు దీవించబడాలని ఆయన నిన్ను అధికంగా దీవించడానికి దేవుడు నీవు కోరిన ప్రతిదీ ఇవ్వటానికి ఆత్మీయ తండ్రిగా మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధపడితే నీవు నేను మాత్రం మన అవసరతలు తీర్చుకున్న తర్వాత మనకి ఇంకా సంబంధమే పనే లేదు. ఎన్నో మార్లు ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ ఈమె మనం 2వ అధ్యాయానికి వెళ్దామండి. ఇప్పుడు ఈ యొక్క హన్నా చేసినటువంటి ఆమె పొందుకున్నటువంటి మేలులు. 1 Samuel chapter 2 verses 19 to 21. ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమయలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చాలమ్మా, నువ్వు అడిగినది ఆమె ఎవరిని? ఒక మగబిడ్డని చాలు నాకు, ఒక బిడ్డని. ఎందుకంటే ఆ బిడ్డను పొందుకున్న తర్వాత నీ యొక్క పరిచర్యకే నేను ఇచ్చేస్తానంది. ఆమె కోరినటువంటిది, మొక్కుబడి చేసుకున్నటువంటిది, మొక్కుకున్నది పొందుకుంది కాబట్టి తీసుకువెళ్ళి మళ్ళీ తర్వాత పుడతారో పుట్టరు, తర్వాత నాకు బిడ్డలు పుడతారో పుట్టరు, నా వృద్ధాప్యంలో నాకు అవసరమైనటువంటి కుమారుడిగా ఉంటాడు కదా అని ఇంటి దగ్గరే ఉంచుకోవచ్చు కదా ఆమె. ఎందుకంటే ఆమె కంటే ముందు పుట్టిన వారు కాదు కదా వీళ్ళు. ఎవరండి? 3 కుమారులను 2 కుమార్తెలు. తర్వాత పుట్టినవారే కదా, తర్వాత పుడతారని ఎంతమందికి అంత గ్యారంటీ? ఇదే మనం గమనించాల్సినటువంటి గొప్ప మర్మము. ఎందుకంటే తర్వాత పుడతారా పుట్టరా అనవసరం, ఇంకా నాకున్నటువంటి నిందను తీసివేసిన గొప్ప దేవుడు నా దేవుడు. అది నాకున్నటువంటి నిందను తీసివేశాడు. కానీ తర్వాత ఎవరేమి ఎలా ఉంటారని నాకు అనవసరం. కానీ నేను వాగ్దానం చేస్తున్నట్టుగా, నేను మొక్కుకున్నట్టుగా తీసుకుని వెళ్ళి నేను దేవునికి సమర్పించుకోవాలి నా మొక్కుబడి. అది ఆమె చేసినటువంటిది. రే సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా యోబు విషయమై ఎన్నోసార్లు అనేక మంది, తన స్నేహితులు కూడా, తన భార్య కూడా, ఎందుకు నీవు దూషించి నువ్వు ఈ శ్రమ నుంచి తప్పుకో కదా, ఎందుకు ఈ యొక్క శ్రమ నుంచి నువ్వు తప్పుకో, ఒక మాట నువ్వు దూషించు నీ దేవుణ్ణి అని చెప్పి తన భార్య కూడా ఎంతగానో శోధించింది, తన స్నేహితులు శోధించారు. కానీ ఆయన ఒక్క మాట కూడా, ఎందుకని? యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక దిగంబరిగా వచ్చాను, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు నాకు ఇచ్చినవాడు ఆయన తీసుకుంటే నేను ఎందుకు ఆయన నిందించాలి? ఇది గొప్ప మాట అండి. 42:10 ఇప్పుడు చదువమ్మా. ఇందాక మీరు చదివినటువంటి స్క్రిప్చర్ రీడింగ్ 42వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ యోబు అండి, యోబు 42:10. మరియు ఆమేన్.
ఏమంటాడండి ఇక్కడ? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి వందనాలు. నీవు అనుకుంటున్నావేమో నువ్వు పొందుకున్నది చాలు, ఇక్కడతో దీన్ని దాచిపెట్టుకుందాం అనుకుంటున్నావేమో, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దానికంటే రెండంతలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీవు మొక్కుకున్నటువంటిది దేవునికి సమర్పించేటువంటి వారుగా నువ్వు ఉన్నావా? ఎందుకంటే నీకు ఐశ్వర్యమును ఘనతను ఇచ్చువాడు ఆయనే అంటున్నాడు. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాల్లో చెప్పిన మాట అది. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 1వ వచనం. 18 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది ఏం చేశాడంటండి? ఐశ్వర్యము, ఘనత, ఇదంతా కూడా ఒక పేరు ప్రఖ్యాతలు, ధనధాన్యాలు ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి నువ్వు ఆయనపై ఆధారపడేటువంటి విధానం, ఆయన్ని అడిగే విధానం. అందుకే అంటున్నాను, ప్రతిదీ విజ్ఞాపన చేయి, తప్పులేదు, కానీ అది పొందుకోవడానికి మాత్రం నువ్వు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హన్నా సహనంతో ఎదురు చూసింది, ఓర్పుతో, దేవుని యందు భయభక్తులతో ఎదురు చూసినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి ఆమె పొందుకున్నటువంటి ఆ యొక్క గొప్ప మేలును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మాట సామెతల్లో ఉన్న ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 24వ అధ్యాయం సామెతలు, Proverbs chapter 24 verses 25. 25. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. దేవునికి వందనాలు. ఏం చేయాలట? నువ్వు యథార్థంగా న్యాయముగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వెళుతున్నప్పుడు నీకు క్షేమకరమైనటువంటి స్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది ఆ ఘనత నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే అసూయతో నీ పక్కన ఉన్నటువంటి వారి ఎడల, లేక నీ కుటుంబ సభ్యుల ఎడల నీవు ఆ తొందరపాటు మాటలతో కనుక నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే నువ్వు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకోవాల్సిందే. ఎందుకని? నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోసుకుంటావు. కాబట్టి నువ్వు విత్తిన విత్తనానికి తగినటువంటి ఫలాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఒకవేళ లేమిలో ఉన్నావేమో, భయపడాల్సిన పని లేదు. ఒకవేళ నీవు తృణీకరించబడినటువంటి వానిగా ఉన్నావేమో, భయపడాల్సిన అవసరత లేదు. నువ్వు ఒకవేళ ఒంటరివేమో, భయపడాల్సిన అవసరత లేదు. నీ పక్షమున నా పక్షమున యెహోవా ఉన్నాడు. ఆయన చేయబోతున్నాడు నీ పక్షాన యుద్ధము శత్రువులతో. ఆయన చేయబోతున్నాడు నీ మీద ఉన్నటువంటి నిందను తీసివేసి నిన్ను ఘనతగా ఉన్నతంగా ఉంచటానికి. కానీ నీవు ఎలా జీవిస్తున్నావు అనేటువంటిది చాలా అవసరం. ఈరోజు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు నిన్ను నన్ను కూడా కోరుతున్నటువంటిది అదే ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆయనే మూలాధారం కనుక, సృష్టికర్త కనుక, ఆయన నీకు ఏది అవసరమో అది ఆయనకి తెలియదా? ఏ సమయానికి ఏది దేవుడు నీకు అనుగ్రహించాలో ఆయనకి తెలియదా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునిపై ఆధారపడి జీవించడానికి సిద్ధపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను మెండుగా దీవించును గాక. ఓకే, దయచేసి ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు మనందరము కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకొని అటు తర్వాత ముగింపు ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. దయచేసి అందరికీ వచ్చినటువంటి పాట సాంగ్ నెంబర్ 5, మనకి యొక్క సాంగ్ సీట్ నుంచి ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంతా చాటనా ఊపిరి ఉన్నంత
వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు, గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా, ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. దయచేసి అదే రీతిగా అందరూ కూడా తలలో ఉంచినట్లయితే మన మధ్యన ఉన్నటువంటి చర్చ్ ట్రెజరర్ గారు మధు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తుండగా మనందరము కూడా ఆ యొక్క సమయంలో మనల్ని మనమే ప్రభునకు సమర్పించుకుంటూ, ప్రభువా నా యొక్క విజ్ఞాపనలు విన్న గొప్ప దేవుడు నీవు కనుక నేను ఆ యొక్క మేలులు ఆ యొక్క దీవెనలు పొందుకునే వరకు కూడా ఓర్పు సహనము కలిగి మీతో ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండి ముందుకు నడవగలిగేటువంటి స్థితిని నాకు దయచే తండ్రి అని నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవటానికి సిద్ధపడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇట్టి సమయాన్ని చూడలేని అనేక మంది బిడ్డల కంటే మనలను దేవుడు యోగ్యులుగా ఎంచాడు కనుక దేవునిపై ఆధారపడి ఆ మేలులు పొందుకోవటానికి సిద్ధపడవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి అందరూ తల్ల వచ్చినట్లయితే ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 స్తోత్రం మహోన్నత ఘనమైన తండ్రి నీకే వందనాలు స్తుతిస్తోత్రాలు చెల్లించుకున్నాం మెస్సయ్యా. గచ్చిన సభాధర్మ స్థితిగతులు కాపాడి నీ సంధానం నడిపించిన విధానమై నీకు వందనాలు స్తుతిస్తోత్రాలు చెల్లించుకున్నాం మెస్సయ్యా. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వేసా, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయండి వేసా. వాళ్ళ అక్కలు తీర్చి మనకు వచ్చిన మెస్సా, అలాగే వేసా రాలేకపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం మెస్సా. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య శక్తి బలాన్ని దయచేసి ఏ నిమిత్తం రాలేదో తెలియదు కానీ వేసా, మళ్ళీ వచ్చి సభాతున్న వాళ్ళని మళ్ళీ సన్నిధానం నడిపించమని వచ్చినాం మెస్సా. అలాగే వేసా ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు జయప్రదం నడిపించిన ఉందని చేర్చుకున్నాం మెస్సా. అలాగే ఏసా విత్తబడిన వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని దానిలో ఎదుగులాగున ఫలించలో నడుచులాగా మీరు తీర్చిదిమని వచ్చినాం మెస్సా. అలాగే ఏసా సంఘంలో బిడ్డ ప్రార్థన చేసిన మెస్సా, అనారోగ్యం ఉన్న వారి విషయంలో ప్రార్థన చేసిన మెస్సా, వాళ్ళకి కావాల్సిన మంచి ఆరాధన తెచ్చమని వచ్చిన మెస్సా, వాళ్ళని స్వస్థపరచండి వేసా, వాళ్ళకి కావాల్సిన పరిపూర్ణ స్వస్థం తెచ్చమని వచ్చినాం మెస్సా. అలాగే వేసా ఎవరైతే స్టడీస్ చేస్తున్నారు వేసా, బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసిన మెస్సా, 10th క్లాస్ ఉన్న బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసిన మెస్సా, వాళ్ళకి కావాల్సిన తెలియని జ్ఞానం తెచ్చుకు వచ్చిన మెస్సా. అలాగే వేసా ఎవరైతే కొత్త కాలేజ్ గురించి వేసి ఉన్నారు వేసా, వాళ్ళకి కావాల్సిన మంచి కాలేజ్ తెచ్చమని వచ్చిన మెస్సా. స్టడీస్ అంతా మీద తోడమనుకుని ప్రత్యేకంగా సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ఇంకా అభివృద్ధి పరచమని కోరుకుంటూ, అలాగే వేసా ఇప్పుడు మా ఈ ఆరాధన ముగించుకుని మా ఇళ్ళకి వెళ్తుండగా మాకు క్షేమకరంగా ప్రయాణం తెచ్చమని కోరుచును. అలాగే వేసా
సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచమని కూర్చొని మాకు తీర్చమని కోరుకుంటూ నీకే మేము గంత ప్రభావాలు చెల్లించుకోడు చిన్న పదవి తీసుకున్నట్టున్నా మా తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్థలమే క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన బిడ్డలందరిపైనను, ఆయా ప్రాంతాల్లో ఆయన స్తుతిస్తున్న బిడ్డలపై, మరి ముఖ్యంగా అనారోగ్యంతోనూ బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా.